అందరూ ఎలా ఉన్నారు? ఓకే. మళ్ళీ సండే రీల్ తర్వాత ఇప్పుడే రావటం. యాహ్! నా మొహం కొంచెం ఇలాగే ఉంటది. ఓకే. బేర్ చేయండి. సో, నేనిందాక ఒక పోస్ట్ పెట్టాను చూసారా? నా జులై స్ట్రగుల్స్ అని. చూసే ఉంటారులెండి. చూసి అవాయిడ్ చేసినోళ్ళు చాలా మందుంటారు. లైకులు చేసినోళ్ళు ఆరుగురుంటారనమాట. ఆరుగురిలో ఓ ఇద్దరు, ముగ్గురు నాకు తెలిసిన ఫ్రెండ్సే. ఓ ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీలో ఉంటారు. ఓకే. సో నేను తెలుసుకుందేంటంటే, అంటే ఇది యూజువల్‌గా చాలామంది చాలా టైంలో తొందరగానే తెలుసుకుంటారు. నేను కొంచెం లేట్‌గా తెలుసుకున్నాను. ఎందుకంటే మనం టార్టాయిస్ కదా! కొంచెం లేట్‌గా అర్థమవుతది. తెలుసుకుందేంటంటే, మ్యాటర్ చెప్పాలి గదా! చెప్పవే తల్లి మ్యాటర్. ఆ! ఏంటంటే, మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంగారు పడకుండా కొంచెం శాంతంగా ఆలోచించాలి. యూజువల్‌గా నేను ఎలాంటిదాన్నంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే భయంకరంగా ఒక టైప్ ఆఫ్ ట్రామాలో ఎళ్ళిపోయేదాన్ని. అమ్మో! అని. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం మారాను. బట్ బాగా మారాననేది స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కడొచ్చిందంటే నా యాక్సిడెంట్ టైమ్‌లోనే వచ్చింది. పడ్డాక లేసి కూర్చొని నవ్వినప్పుడు ఏం జరగాలి? ఏం జరుగుద్ది? నెక్స్ట్ ఏంటి? దీని సొల్యూషన్ ఏంటి? అని ఆలోచించాను చూడండి. అక్కడ అర్థమైంది. నేను బాగా మారానని. సో, నాకనిపిచ్చిందేంటంటే, ఇరిగిపోయిన చెయ్యి మీదే చెప్తున్నాను. శభాష్! అని అనుకున్నాను నేను. సో, మీకెప్పుడైనా అలా అనిపిచ్చిందా? అంటే ఆబ్వియస్‌లీ అనిపిచ్చే ఉంటదిలెండి. కానీ నాకైతే చిప్పు గూడా దొబ్బిందని అర్థమైంది. సో, ఆల్వేస్ లవ్ యూర్ సెల్ఫ్. టేక్ యూర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ప్రతి ప్రాబ్లమ్‌కో సొల్యూషన్ ఉంటది. ఉండకుండా ఉండదు. సొల్యూషన్ లేకపోతే పక్కకు తప్పిపోయి, ఆ ప్రాబ్లమ్‌ని గూడా పక్కన పెట్టేసి ఇంకో ప్రాబ్లమ్‌ని వెతుక్కోండి. అంటే ప్రాబ్లమ్‌ని వెతుక్కోమని గాదు. వేరే పని చూసుకోండి అని. ఆల్రైట్ దెన్. బాయ్.